హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. ఈ రోజున ఇల్లు క్లీన్ చేయాలన్న ప్రోగ్రాం పెట్టుకున్నాము. మా ఇల్లు ఇప్పుడు క్లీన్ చేసి ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బూజులుగా, ఎంత దుమ్ముగా ఉందో. మేము వర్కులకి వెళ్ళిపోవడం వల్ల ఇంటిని అయితే సరిగ్గా పట్టించుకోలేకపోయాము. సో ఈరోజు ఎలాగైనా ఇంటిని క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యాము. చూడండి ఎక్కడ ఎలా దుమ్ముందో, ఈ దుమ్మునంతా కూడా క్లీన్ చేయాలని ఫిక్స్ అయ్యాము. గోడలకి, ఈ డోర్లకి అయితే బాగా దుమ్ముంది. ఈ దర్వాజాకి అయితే బూజులు బాగా పట్టేసినాయి. అసలు ఎంత బూజుగా, ఎంత ఇదిగా ఉందంటే అసలు చూడడానికి మాకు ఎలాగో ఉంటుంది. సో ఎలాగైనా వాళ్ళు క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యాము. చూడండి మా వాళ్ళు ఇంకా రెడీగా ఉన్నారు దులపడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇది మన కిచెన్ ఏరియా. ఈ కిచెన్ ఏరియాలో కిటికీలో చూడండి ఎంత బూజు ఉందో. చాలా బూజులు అనేది పట్టేసింది హౌస్ అంతా. పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల చూడండి ర్యాక్స్లో కూడా ఆ సామాన్లన్నీ మళ్ళీ అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాము. చూడండి ఆ ఫ్రిడ్జ్ మీద కూడా ఎంత డస్ట్ అయితే పేరుకుపోయిందో. అదంతా క్లీన్ చేసుకుంటే మనకే మంచిది కదా ఫ్రెండ్స్. ఈ డోర్లు, లైట్స్ అన్నిటికీ బూజు పట్టేసి ఉంది. మేము 3 మంత్స్ వర్క్ పనిలో పడిపోయి ఇవంతా పట్టించుకోలేకపోయాం సరిగ్గా. ఇటు గోడల మీద చూడండి ఎంత ఉందో. దానికి తోడు చీమలు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి. ఈ దర్వాజాలకి, వీటికి చాలా ఇదిగా ఉంది ఫ్రెండ్స్ దుమ్ము. మొత్తం క్లీన్ చేశాక హౌస్ ఎలా ఉంటుందో లాస్ట్లో చూపిద్దాం. చూసేయండి మీరు కూడా డిసైడ్ అవ్వండి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది హౌస్. సో నెక్స్ట్ బెడ్రూమ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి క్లాక్ ఎంత బాగుంది కదా, కానీ చాలా డస్ట్ ఉంది దానికి కూడా. ఈ లైట్లకి, వైర్లకి, ఈ డోర్ కర్టన్స్కి, ఇవన్నీ కూడా చాలా దుమ్ము ఉంది, చాలా బూజులుగా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఫోటో వెనకాల కూడా చూడండి ఎంత బూజు ఉందో. ఈ చూడండి షోకేజ్లు, అలమార్లలోకి చూడండి ఎలా ఉన్నాయో బూజులు. అసలు ఎంత ఇదిగా ఉందంటే దుమ్ము, అబ్బో అసలు ఏంటి ఇల్లు ఇంత ఇదిగా ఉంది అనిపించింది మాకే. అసలు చూడండి నాకు అసలు ఎంతో ఇష్టమైన స్పీకర్ కూడా చూడండి ఎలా అయిపోయిందో, ఎంత డస్ట్ ఉందో. అండ్ కిందకు వస్తే ఇక్కడ టీవీకి కూడా అలాగే డస్ట్ పట్టేసింది. సెటప్ బాక్స్కి కూడా డస్ట్ ఉంది. ఇల్లంతా కూడా అసలు ఎలా ఉందంటే అలా ఉంది. అసలు ఎంత ఇదిగా ఉందంటే చాలా ఇదిగా ఉంది దుమ్ముతో. ఎక్కడ చూసినా దుమ్మే కనబడుతుంది. ఆ షోకేజ్లో కూడా దుమ్ముగా ఉంది. అసలు సరిగ్గా చదువుకోవడం కూడా కుదరలేదు మాకు ఇంటిని. ఎంత నీట్గా ఉంచుకునే వాళ్ళం, అసలు ఎంత ఇదిగా ఉందా అనిపించింది. చూడండి టెడ్డీ బేర్ కూడా మాసిపోయింది ఆల్రెడీ. ఇంకా ఈ అటక మీద సామాన్లు అయితే అమ్మో అసలు ఎంత ఉంటుందో దుమ్ము. వీటిని క్లీన్ చేయడంలోనే మా పని అయిపోతుంది ఈరోజు. చూడండి బీరువా మీద, ఈ అటకల మీద, వీటన్నిటి కూడా బాగా ఉంది డస్ట్. అవి ఇప్పుడు తెలీదు, దింపాక తెలుస్తుంది మీకు. దింపి కూడా చూపిస్తాను మీకు. సో ఏసీ వైర్లకి, వీటికి కూడా బాగా డస్ట్ ఉంది. నెక్స్ట్ హాల్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇదంతా హాలు. ఈ హాల్ కూడా ఇలా ఆల్మోస్ట్ ఇది కూడా అలాగే ఉంది బూజులతో, దుమ్ముతో. సో ఇవంతా కూడా మీకు ఇలా ఎందుకు తీసి చూపిస్తున్నానంటే ఒకసారి మీకు డస్ట్తో ఎలా ఉంది, డస్ట్ లేకుండా ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని ఇదంతా కూడా తీస్తున్నాను. ప్రతిది కూడా పిన్ టు పిన్ అలాగా తీస్తున్నాను. ఈ అటక మీద కూడా ఇవన్నీ కూడా డస్ట్తో ఇదిగా ఉంది. ఫ్యాన్కి కూడా చూడండి ఎంత బూజులతో, మట్టితో ఇలా అయిపోయిందో. సో ఇంకా ఇవి హెల్మెట్స్ కూడా అలాగే ఇదిగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అబ్బో హెల్మెట్స్లో కూడా బూజులు బాగా ఉన్నాయి. దీనికే పట్టేసినాయి బూజులు అంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఎంత ఇదిగా ఉందో ఇల్లు. సో ఎక్కడ వస్తువులు అక్కడే అలాగే ఉండిపోయినాయి. ఇంకా ఇవన్నీ కూడా సదరాలనుకున్నాము. ఈ డోర్ కర్టన్స్ కూడా బాగా ఇదిగా మాసిపోయి ఉన్నాయి. సో వీటిని కూడా మార్చాలి. ఇంకా పోతే వీళ్ళు మా అమ్మ నాన్న ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ లైట్ దగ్గర కూడా ఎలా ఉందో. సో ఇదంతా కూడా బూజుల్లాగా దుమ్ముతోనే ఉంది.
సో నెక్స్ట్ అయితే బాల్కనీకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, ఒక్కొక్క షూ ఉంది. ఒక్కొక్క షూ కుక్కలు ఎత్తుకెళ్ళిపోయినాయి. అది ఎత్తుకెళ్ళింది ఏదో ఒక జత ఎత్తుకెళ్ళినా పోయేది. ఈ డోర్ కూడా చూశారుగా, డోర్ కూడా బాగా ఇదిగా ఉంది, పాడైపోయింది. అండ్ చూడండి, సందులోకి వెళ్తుంటే అసలు అడుగేస్తే మట్టి, ఎక్కడ అడుగేస్తున్నా మట్టి మట్టిగానే ఉంటుంది. అసలు వెళ్ళే కొద్దీ అసలు కాళ్ళకి మట్టే ఇదిగా అంటుకుంటుంది. అసలు చాలా ఇదిగా ఉంది మట్టితో ఈ సందంతా. ఇంక పైన చూస్తే పైనంతా బూజులు ఇదిగా ఉంది, బూజులతో. సో వెళ్ళే కొద్దీ ఎంత ముందుకెళ్తున్నా అసలు బాగా ఇదితో మట్టిగా కాళ్ళకి తగులుతూ ఉంది. ఈ సందు క్లీన్ చేయడం కూడా మాకు పెద్ద టాస్కే. సో ఇల్లంతా చూసారుగా ఫ్రెండ్స్, ఇంకా యుద్ధానికి స్టార్ట్ అవుతున్నాము. చూడండి మా వైఫ్ నాకు ఎలాగా కడుతుందో, ఎందుకంటే పని అంతా నాతో చేపించాలనుకుంటుంది, కానీ నేను తనతో కూడా చేపిస్తున్నాను. ఇద్దరం కలిసి చేస్తున్నాం చూడండి వర్క్. తను సామాన్లంతా తీసి పెడుతుంటే నేనంతా క్లీన్ చేస్తున్నాను. ఆ గోడలకి, లైట్లకి ఇవన్నీ ఉన్నవి. సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో అవన్నీ తీస్తుంది. వాటన్నిటిని కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఆ అలమార్లన్నీ క్లీన్ చేసి, ఆ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి, మళ్ళీ అలమార్లోకి మేము వాటిని అన్నింటినీ సదురుకోవాలి. తను ఒకటే అయితే ఇంకా చేయలేదని నాకు అర్థమైంది. సో నేను కూడా ఒక హెల్ప్ చేయాలని దిగాను. సో ఇప్పుడు బెడ్రూమ్లోకి వచ్చాం చూడండి. బెడ్రూమ్లో ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను నేను. ఆ ఫ్యాన్ అంతా చాలా ఇదిగా ఉంటుంది, ఇందాక చూపించాను కదా మీకు వీడియోలో. సో దాన్ని క్లీన్ చేస్తున్నాను. ఈలోపు మా వెలంగిని ఆ బెడ్షీట్లు అవన్నీ కూడా తీసేస్తుంది. దాని మీద మళ్ళీ పడితే అది కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుందని చెప్పి అవన్నీ కూడా తీసేసి బయట పెడుతుంది ఈ రూమ్ క్లీన్ చేసే వరకు. సో చూడండి, ఇంకా అటక మీద సామాన్లు దింపాము. అబ్బో, చెప్పాను కదా మీకు ఎంత డస్ట్ ఉందో. నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువే ఉంది డస్ట్. చూడండి అసలు ఎంత ఇదిగా ఉందో ఆ సామాన్లు అవన్నీ కూడా. అసలు ఇంత డస్ట్లో మేము ఉంటున్నామా అని అనుకోలేదు, అంత డస్ట్ ఉంది అది. సో ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాము. మా వల్ల అసలు చాలా ఇబ్బందిగానే అయ్యింది క్లీన్ చేయడం అంటే, కానీ ఎలాగోలాగా ఓపిక తెచ్చుకొని క్లీన్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా జస్ట్ బ్రేక్ తీసుకున్నాము, ఇద్దరం హార్లిక్స్ కలుపుకొని ఇంకా తాగుతున్నాము. మళ్ళీ ఇంకా మొత్తం క్లీన్ చేయాలంటే ఓపిక ఉండాలి కదా ఫ్రెండ్స్. సో అందుకే కొంచెం బ్రేక్ తీసుకొని మేము అలాగా హార్లిక్స్ తాగుతున్నాము. ఇంకా హార్లిక్స్ తాగాక ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సో బ్రేక్ తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలిపేముంది అని. సో తనేమో డోర్కున్న అవి కర్టన్స్ అండ్ ఇవి డెకరేషన్వి ఇవి తీస్తుంది. నేనేమో విండోస్ క్లీన్ చేస్తున్నాను. ఆ విండోస్కి బాగా గ్లాసులకి మచ్చలు అవి ఉంటే వాటర్తో క్లీన్ చేస్తున్నాను. సో అవన్నీ కూడా బాగా ఇదిగా ఉన్నాయి. అందువల్ల క్లీనింగ్ బాగా ఎంత ఇది చేసినా అవి పోవట్లేదు. సో 1కి 4 సార్లు చేయాల్సి వస్తుంది దాన్ని. సో ఇంకా ఓపికతో చేస్తున్నాము అలాగా. ఇంకా నెక్స్ట్ ఈ సందు చెప్పాను కదా, ఈ సందు పని చూడాలి. చూడండి సందు ఎలా ఉందో అసలు. దీన్ని తలుచుకుంటేనే మాకు ఇదైపోతుంది, భయమేస్తుంది. ఇంకా సందు క్లీన్ చేయాలంటే ఆయుధం మార్చాలి కదా ఫ్రెండ్స్. ఆయుధంతో సరిపోదని ఆయుధం మార్చాను చూడండి. ఇంకా సందు స్టార్ట్ చేసాము. తను సందు అంతా క్లీన్ చేస్తుంది, నేను సందులో సామాన్లన్నీ బయట పెడుతున్నాను, అవి తనకు అడ్డుగా లేకుండా ఉండడానికి. సో ఇదంతా బాగా మట్టిగా ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్, అదంతా తను క్లీన్ చేస్తుంది ఆ చీపుడుతో. చూడండి ఎంత మట్టిగా ఉందో అవన్నీ. అసలు ఈ సందులో పట్టకపోయినా మేము అలాగే ఇంకా ఇబ్బంది పడుతూ ఆ సందులో అలాగే క్లీన్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాము ఫ్రెండ్స్. చూడండి అసలు మేమేనా ఇవంతా చేసేది అని ఆశ్చర్యపడుతూ ఐస్ క్రీమ్ తింటున్నాము. ఐస్ క్రీమ్ తిన్నాక ఇంకా వర్క్ స్టార్ట్ చేసాము. తను ఆ డోర్కున్నవన్నీ తీసింది కదా, అది నానబెడుతుంది. ఈవినింగ్ క్లీన్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటుంది అవన్నీ. సరుపు వేసి వాటర్ వేసి దాంట్లో నానబెడుతుంది చూడండి ఫ్రెండ్స్. అవి నానబెట్టి అలాగా ఈవినింగ్ క్లీన్ చేసుకుంటే తనకు సింపుల్గా ఉంటుందని చెప్పిందనమాట. సో అందుకని చెప్పి తను ఇవన్నీ కూడా అలాగా వాటర్లో వేసి నానబెట్టుకుంటుంది. సో ఫైనల్గా అయితే ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ బూజులు దుమ్ములు వరకు అయితే మేము దులిపాము, అంతా నీట్గా చేసుకున్నాము. మా సాధ్యమైనంత వరకు, మా ఓపిక ఉన్నంత వరకు అయితే మేము చేసుకున్నాము. చూడండి ఇందాక మీకు ఫస్ట్ చూపించినప్పుడు ఇక్కడ చూడండి ఇవన్నీ బూజులతో ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ లేవు, క్లీన్ చేసుకున్నాము. కిటికీలు అవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. ఈ డోర్లకు కూడా చూడండి బూజులతో ఉండేవి, అవన్నీ కూడా మేము క్లీన్ చేసేసాము. చాలా నీట్గా వచ్చినాయి. ఇప్పుడు చూడడానికి కూడా ఇల్లు చాలా ఇదిగా బాగా నీట్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ డోర్లకు ఉన్నవన్నీ కూడా బూజులు వాటిని దులిపేసాము. చాలా నీట్గా వచ్చింది ఇదంతా కూడా.
అండ్ నెక్స్ట్కి వెళ్తే కిచెన్కి వెళ్ళాం ఫ్రెండ్స్. కిచెన్లో కూడా చూడండి ఈ డోర్లకి ఇవన్నీ కూడా ఉన్నదాన్ని క్లీన్ చేసాము. చూడండి ఇక్కడ కార్నర్లో మీకు చూపించినప్పుడు చాలా బూజులతో దుమ్ముతో ఉంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్ అలాగే ఈ సామాన్ల గురించి కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తీసి ఆ అలమార్లు క్లీన్ చేసి మళ్ళీ సామాన్లు క్లీన్ చేసి చదువుకున్నాము. సో సామాన్లు ఎలా చదువుకోవాలో తనకి తెలియదు, ఎలా ఉంచాలో చెప్పడం నాకు తెలియదు. చూడండి ఈ ఫ్రిడ్జ్ మీద కూడా ఎంత డస్ట్ ఉండేది, ఇప్పుడు చూడండి అలా క్లీన్గా అయిపోయిందో. అంతా ఎంత సేవ్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి. అసలు మేమైతే ఇవన్నీ చేయడానికి మేము మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 వరకు పట్టింది మాకు. మధ్యలో ఒక 1 అవర్ లంచ్కి అని బ్రేక్ తీసుకున్నాము. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఈ గోడలకి లైట్లకి కూడా ఉన్న బూజునంతా కూడా దులిపేసాము. ఎంత నీట్గా ఉందో చూడండి. మీరు ఇదివరకు స్టార్టింగ్ వీడియో చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. అండ్ బెడ్రూమ్లోకి వచ్చాం ఫ్రెండ్స్. బెడ్రూమ్లో కూడా చూడండి ఎలాగా క్లీన్ చేసుకున్నాము అంతా అనేది. మీకు చూపించాను కదా ఇందాక, ఇక్కడ పైన బూజులు ఉండి ఎంత ఇదిగా ఉందో. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. నేను వీడియో తీసి మీకు చూపించింది కూడా అందుకే చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు వేరియేషన్ అనేది తెలుస్తుందన్నమాట. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చెప్పి. ఇప్పుడు లాస్ట్ వీడియో దీనికి ముందు ఉన్న వీడియోని చూసి ఇప్పుడు దీన్ని చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో తీసిన వీడియోని, అప్పుడు మీకు తెలుస్తుంది ఒక వేరియేషన్ అనేది. చూడండి ఈ అలమార్లు ఇవన్నీ కూడా ఎలా సదురుకున్నామో, ఎంత నీట్గా పెట్టుకున్నామో చూడండి. మనం అలాగే వర్క్ చేసే చోట మనం ఎంతో పనులు ఏయో పనులు చేస్తూ ఉంటాము. అలాంటిది మన హౌస్ని, మనం ఉండే ప్లేస్ని మనం నీట్గా ఉంచుకోవడంలో తప్పు లేదని చెప్పి అనిపించింది. సో అందుకే నాకు నా వైఫ్తో పాటు నేను కూడా హెల్ప్ చేసి ఇల్లునంతా కూడా ఇలాగ నీట్గా పెట్టుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలని చెప్పి చూశాను. చూడండి ఫ్యాన్ కూడా నేను క్లీన్ చేశాను. ఇంకా ఈ డోర్లు, ఈ బీరువా మీద, అలమార మీద చూపించాను కదా మీకు దుమ్ముని, అవన్నీ కూడా చాలా దుమ్ము ఉన్నదాన్ని తులిపాము. సో చాలా డస్ట్ అయితే వచ్చింది మీకు. మా వైఫ్ కూడా ఈ బ్యాగ్ను కూడా వాష్ చేసింది తను. చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్ ఏసీ పైన ఈ బాటిల్కి ఇవన్నీ కూడా డస్ట్ ఉన్నది క్లీన్ చేశాను. చూడండి ఈ ఏసీ దగ్గర ఎలా ఉందో. ఇక్కడంతా కూడా క్లీనింగ్ అయిపోయింది. అండ్ దీనిపైన కూడా క్లీన్ చేశాను. చూడండి మన క్లాక్ ఉంది చూసారా, అది ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నప్పుడు డస్ట్గా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇంకా వరండా కూడా వచ్చాము. వరండాలో కూడా మొత్తం డోర్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాము. అవి వాషింగ్ చేసేసి డోర్లకు కూడా మా వెలంగిని హ్యాంగ్ చేసింది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇప్పుడు. చూడండి ఇవన్నీ కూడా ఇలా నీట్గా సామాన్లన్నీ కూడా ఎక్కడక్కడ సదిరేసుకున్నాము. అవన్నీ కూడా క్లీన్ చేసాము. బూజులు ఇవన్నీ తులిపేసి అలా సదురుకున్నాము. చూడండి ఈ టెడ్డీ బేర్ కూడా లోన్ ఉన్నది ఇక్కడ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడైతే బాగుంటుందని చెప్పి అనిపించి, సో ఆ కార్నర్లో కూడా ఉన్న డస్ట్ని ఇవన్నీ కూడా క్లీన్ చేసి నీట్గా సదురుకున్నాము. కర్టన్స్ గురించి కూడా చెప్పాను కదా అండి. చూడండి ఇవన్నీ కర్టన్స్ కూడా చేంజ్ చేసాము, కొత్త కర్టన్స్ వేసాము. అవి చాలా ఇదిగా ఉన్నాయి పాతవి, సో ఇవి కొత్తవి పెట్టాము. చెప్పాను కదా మీకు మా అమ్మ నాన్న గురించి, వాళ్ళ ఫోటో అది. ఇంకా లైట్ దగ్గర ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఈ క్యాప్కి ఉన్న డస్ట్ కూడా పోయింది చూడండి. ఫ్రెండ్స్, ఇంకా వచ్చిన డస్ట్ ఇదన్నమాట. ఒక 2 సంచుల వరకు వచ్చింది ఇంట్లో ఉన్న డస్ట్. ఈ డోర్ అంతా కూడా క్లీన్ చేసేసాను. అక్కడ షూస్ అన్నాను కదా, అవి కూడా పడేసాను. ఇంకా సందులోకి వస్తే ఈ సందంతా అడిగేస్తే మట్టి అని 10 సార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అవన్నీ క్లీన్ చేశాను. ఈ పైన బ్రూజులు కూడా క్లీన్ చేసేసాము. ఇద్దరం కూడా అసలు ఎంత కష్టపడ్డామంటే చాలా కష్టపడ్డాము. అసలు 2వ రోజు తీసాను ఇది వీడియో అంతా. ఆ రోజంతా చేసిన నెక్స్ట్ డే మేము. సో ఈ విధంగా ఒకరినొకరిని అర్థం చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఇల్లు మనం ఉండే ప్లేసు అని ఆలోచించుకొని క్లీన్గా పెట్టుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసామండి. ఇద్దరం కూడా ఎలా చేస్తున్నాము, ఎలా ఒకరినొకరు హెల్ప్ చేస్తున్నాము అని చెప్పి ఈ ఉద్దేశంతో వీడియో చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.